ఈ రోజున దేవుడి యొక్క ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తెలుసా? రాకడ ఉందన్న సంగతి నీకు తెలుసా? అసలు ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి? నీ కష్టాలు, నీ బాధలు పోవాలని, కడుపులో గడ్డలు కరిగిపోవాలని, అప్పులు తీరిపోవాలని, ఇల్లు కట్టాలని, పిల్లలు కనాలని, పిల్లలకి ఫ్యూచర్ ఉండాలని. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నీవు తెలుసుకోవాలి. ఆయన పాపాన్ని గురించి, లోకాన్ని గురించి నేను ఒప్పింప చేస్తాడని నీవు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే బోధించాడో అవే, కొత్త బోధేం రాదు. పరిశుద్ధాత్ముడు అంటే కొత్త బోధేం ఉండదు. యేసయ్య బోధించినవే అపోస్తలులు బోధించారు. ఆ బోధే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఆ బోధే నీకు జ్ఞాపకం చేస్తాడు. మోరోవర్ ఆ అడుగు జాడల్లోనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఏ ఆత్మ ఎత్తుకొని ఫిలిప్పుని ఎక్కడికి ఎత్తుకోబోయింది? కందాకి మంత్రి ఎత్తుకోబోయింది. నువ్వు నన్ను ఎత్తుకోబోవడానికి వీలేదు. మిత్రు,